ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ CWM రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నేను ఈ మధ్య బాగా ఒక డైలమాలో పడ్డాను రేవంత్. చెప్పండి. ఈ మధ్య మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా, విష్ణు నువ్వు హైదరాబాద్లోనే ఉంటున్నావు కదా, హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఎందుకు కొనుక్కోకూడదు, ఒక సొంత ఇల్లు కొనుక్కొని హైదరాబాద్లో సెటిల్ అయిపోవచ్చు కదని మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు సలహాలు చెప్తున్నారు. దాని దెబ్బకి అసలు మా ఇంటికి ఎవరినైనా పిలవాలన్నా భయం వేస్తుంది, ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదామన్నా భయం వేస్తుంది. ఏమంటే విష్ణు ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం మానేసి, విష్ణు హైదరాబాద్లో ఉన్నావు కదా, ఏమన్నా ఇల్లు ఏమన్నా కొన్నావా అంటున్నారు. సరే రేవంత్, మేము ఉండే ఏరియాలో ఏదైనా ఒక పాత అపార్ట్మెంట్లో, అంటే ఒక 15-20 ఇయర్స్ పాత అపార్ట్మెంట్లో మేమున్న ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం ఒక 1.5 నుంచి 2 కోట్లు అవుతుంది. ఏదన్నా రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, లేదంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే కనీసం ఒక 4-5 కోట్లు అవుతుంది. అంటే నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు పాత అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటేనే 2 కోట్లు అవుతుంది, కొత్త దాంట్లో కొనాలంటే 4-5 కోట్లు అవుతుంది. నేను ఎక్కడి నుంచి తెచ్చి కొనాలో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే నేను ఎలా కొనగలను అని, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ వచ్చిన వాళ్ళల్లో సరదాగా ఏదో సండే ఇంటికి వస్తారు కదా, వచ్చిన వాళ్ళల్లో ఇల్లు కొనుక్కుంటున్నారు. పోనీ ఏదన్నా ఊరెళ్ళి సరదాగా ఒక 2 రోజులు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే, ఊరెళ్తే కూడా విష్ణు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు కదా, ఒక మంచి ఫ్లాట్లో ఒక 2-3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోవచ్చు కదా. అంటే 2-3 కోట్లు నేను ఎక్కడి నుంచి తెచ్చి కొనాలా ఏంటి? నాకైతే 2-3 కోట్లు పెట్టి ఇల్లు కొనేంత సీన్ లేదు. సరే, ఇప్పుడు ఓ 2 కోట్లు పెట్టో, ఓ 4-5 కోట్లు పెట్టో, ఓ పాత అపార్ట్మెంట్లోనో ఒక కొత్త అపార్ట్మెంట్లోనో ఒక ఫ్లాట్ కొనాలి అంటే అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు? ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి ఏంటి? అసలు దీని చుట్టూ ఉన్న ఖర్చు ఏంటి అసలు? సార్, ఇప్పుడు బేసిక్గా మీరు వాళ్ళు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ప్లాన్ చేసుకోవాలని అడిగారు. దానికంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతా. సో బేసిక్గా మీకు వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఇల్లు కొనుక్కోవటం ఇంపార్టెంటా, లేదా మనం కష్టపడి సంపాదించే డబ్బులు గ్రో అవ్వటం ఇంపార్టెంటా? ఏది క్లియర్గా చెప్పండి. అసలు మీ ఎయిమ్ ఏంటి? అంటే ముందు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని 4 రూపాయలు వెనకేసుకోవడం. ఇప్పటికి నేను ఏదో ఇల్లు కొనేసి ఏదో హైదరాబాద్లో అద్భుతం చేయాలని ఆలోచన అయితే లేదు. మనం ఫస్ట్ సెటిల్ అవ్వాలా, మనకున్న కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలా. సో బేసిక్గా మీ క్లారిటీ ఉంది. సో ఇది ఇండివిజువల్ కండిషన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది, అందరికి ఒకటే వర్తించదు. సో ఇప్పుడు మీకున్న టార్గెట్స్ని బేస్ చేసుకొని వెల్త్ క్రియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్ ఇల్లు ఇప్పుడు కనుక మీరు కొంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక సెకండ్ హ్యాండ్ తీసుకున్న పంజాగుట్ లాంటి ఏరియాలో 2 కోట్లు కాస్ట్ అవుతుంది అనుకోండి. 2 కోట్లు అంటే తక్కువ ఒక 20%, అంటే 40 లక్షల రూపాయలు మీరు డౌన్ పేమెంట్ చేయాలి. ఓకే, చేశారు, డబ్బులు ఉన్నాయి, చేశారు. మళ్ళీ ఆ తర్వాత 1,40,00,000 రూపాయలకి మీరు హౌస్ లోన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు ఆ ఏరియాలో రెంట్ అని అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక 25,000 ఉంటుందేమో. 25,000 అంతకు మించే ఉండదు. 25,000 రూపాయలు రెంట్ అని అనుకుంటే ఇది కొంచెం పాత దాంట్లో అయితే. సో బేసిక్గా మనకి 25,000 రెంట్. సో ఈ 25,000 రెంట్ వర్సెస్ మీరు ఒకవేళ ఈఎంఐ ఏది 1,40,00,000 ఈఎంఐలోకి వెళ్ళినట్లయితే 20 సంవత్సరాలు పెట్టుకుంటారా? మన ఏజెంట్ మినిమం 20 ఏళ్ళు పెట్టుకుంటాం. సో 20 ఏళ్లకు గాను మీకు ఈఎంఐ ప్రతి నెల 1,43,000 కట్టాలి. 1,43,000 పెట్టి ఈఎంఐ కట్టాలా? ప్రతి నెల 1,43,000 ఈఎంఐ కట్టాలి. సో ప్రాక్టికల్గా 1,43,000 రూపాయలు ప్రతి నెల ఈఎంఐలోకి వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు మీకు ఒక టార్గెట్ అని చెప్పారు చూసారా, నేను ఫస్ట్ స్థిరపడాలి. ఏది? స్థిరాస్తులు, అంటే ఆస్తులు సంపాదించి నేను స్థిరపడాలి. సో బేసిక్గా ఎర్లీ ఏజెస్లో అంత పెద్ద హ్యూజ్ కమిట్మెంట్ పెడితే 1,40,000 రూపాయలు చొప్పున ప్రతి నెల మీరు పే చేసుకుంటూ వెళ్తే ఎర్లీ ఏజెస్లోనే మీ పెట్టుబడులన్నీ లాక్ అయిపోతాయి, అన్ని లాక్ అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు మీరు కొన్ని సంవత్సరాలు అయితే, అంటే మీ శాలరీస్ క్రమంగా పెరిగి పెద్దగయ్యేంత వరకు కొన్ని సంవత్సరాలు అయితే కొంచెం ఇబ్బంది కూడా పడతాం. అంత టైట్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. కొద్దిగా ఆర్థికంగా ఏమన్నా అవసరాలు పెరిగినా రకరకాలుగా. సో బేసిక్గా ప్రతి దానికి చూసి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒకే కాంప్రమైజ్ అవుతాయి ఇంటి కోసం. కానీ ఫైనల్గా మీకు ఏం మిగులుతుంది అని అంటే ఆ ఇల్లు ఒకటే మిగులుతుంది. సో బేసిక్గా అదే కొత్త అపార్ట్మెంట్ కండిషన్ కనుకోండి, మీరు దాదాపు 5 కోట్లు ఆ ఏరియాలో ఉంది, 4-5 కోట్లు. సరే 5 కోట్లు హయ్యర్ సైడ్ వేసుకుందాం. దానికి 20% డౌన్ పేమెంట్ 1,00,00,000 రూపాయలు కట్టాలా? రైట్.
₹1,00,00,000 డౌన్ పేమెంట్ కట్టి మళ్ళీ దానికి గాను మీరు మిగతా 4 కోట్ల రూపాయలకి హోమ్ లోన్కి వెళ్ళాలి. ఆ హోమ్ లోన్కి 20 సంవత్సరాలకు గాను సుమారుగా మీరు ₹3.5 లక్షల ప్రతి నెల ఈఎంఐ ఏంటంటే కాదు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అడిగారని చెప్పి అంటే వాళ్ళు వీళ్ళు అడిగారని చెప్పి పొరపాటున ఒక కొత్త ఇల్లు ఒక పాత ఇల్లు కొనేసామంటే, ఒక పాత ఇల్లు కొంటే నెలకు 1,00,000, ఒక కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే నెలకు ఒక 3.5 లక్షలు ఈఎంఐ కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా? ఎగ్జాక్ట్లీ. యాడ్ నుంచి వస్తాయి డబ్బులు, ఏమైనా పై నుంచి ఊడిపడతాయా? అదే సార్, ఇప్పుడు బేసిక్గా కమిట్మెంట్ ఉంటుంది, డిసిప్లిన్గా ఉంటారు అని అందరూ అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. మీరు ఎర్లీ ఏజెస్లోనే మీకు అద్భుతంగా వెల్త్ క్రియేట్ చేసుకునే ఏజ్లోనే తీసుకెళ్ళిపోయి వడ్డీలు కట్టడానికి కూర్చుంటూ ఉంటారు. సార్ అందరు బై డిఫాల్ట్గా ఇప్పటికే 10 కామెంట్లు వచ్చేసి ఉంటాయి. ఏమని? పిచ్చోడు ఇల్లు ఎమోషన్, ఇల్లు పెరుగుద్ది. నేను చెప్తా లెక్క, ఇల్లు పెరుగుద్ది. ఇప్పుడు బేసిక్గా మీరు ప్రతి నెల రెంట్ అయితే కడుతున్నారు కదా, 25,000 అనుకోండి, సరే పెరుగుద్ది కదా. సో యావరేజ్ 40,000 రెంట్ కడుతున్నారు అనుకోండి. మనం పాత ఇంటి కోసం ఎంత ఈఎంఐ అనుకున్నాం? ₹1,40,000 ఈఎంఐ అనుకున్నాం. 40,000 తీసి పక్కన పెట్టేయండి, పైపెచ్చి ₹1,00,000 ఉన్నాయి కదా. ఆ ₹1,00,000 మీరు మ్యూచువల్ ఫండ్స్ లో 15% CAGR జనరేట్ చేసేటువంటి ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. ₹1,00,000 ప్రతి నెల. సుమారుగా అదే 20 నెలల పాటు, 20 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయండి ప్రతి నెల పాటు. దాదాపుగా ఆ టైంకి అంటే మీరు టోటల్గా ఇన్వెస్ట్ చేసేది 2.4 కోట్లు మాత్రమే. ఓకే, సో బేసిక్గా అదే కనుక మీరు ఈఎంఐ కనుక కట్టినట్లయితే ఈఎంఐ కడితే 3.5 కోట్లు కట్టాలి. ఏది 40 లక్షలు కాకుండా, అంటే సుమారుగా 4 కోట్లు కట్టాలి. ఇక్కడైతే సరే మీరు రెంట్ కాంపోనెంట్ పక్కన పెట్టినా 2.5 కోట్లు మాత్రమే మీరు పెట్టుబడి పెడతారు. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద 20 years యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ నియర్ టు 15 crores లిక్విడ్ క్యాష్. 15 crores లిక్విడ్ క్యాష్ ఉంటుంది. అపార్ట్మెంట్ ఎంత పెరిగినా ఇప్పుడు మీరు పే చేసిన దాన్ని మైనస్ చేస్తే సుమారుగా 4 కోట్లు మైనస్ చేసినా కానీ అది ఆ వాల్యూస్కి అయితే రీచ్ కాదు. 100% ఈక్విటీ మార్కెట్స్ని బీట్ చేసి మాత్రం అపార్ట్మెంట్ అనేది గ్రో అవ్వదు. అది ప్రూవెన్. మీరు ఎవరితోనే మాట్లాడుకోండి, ఎన్ని క్యాలిక్యులేటర్స్ అని తీయండి, ఇండియన్ హిస్టరీ తీయండి, పెద్ద ఆర్థికవేత్త దగ్గరికి వెళ్ళండి, ఆర్బీఐ గవర్నర్ దగ్గర కూర్చోండి, అపార్ట్మెంట్ ఈక్విటీ మార్కెట్స్ని బీట్ చేస్తుందని చెప్పించండి. అది సాధ్యం కాదు. ఏదో మనకు అనిపించింది అనటానికి, లెక్కల ప్రకారం మాట్లాడటానికి కొంచెం తేడా ఉంటుంది. లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ డెలివర్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15%. మన యావరేజ్ తీసుకుందాం 15 కోట్లు. ఇది మీ రియల్ వెల్త్. మీరు ఇక్కడ 1,40,00,000 రెంట్ కట్టే బదులు ఈ పని చేస్తున్నారు. కొత్త అపార్ట్మెంట్ కేసు తీసుకుందాం. యాక్చువల్గా ఇందాక నేను ఆ 40 లక్షల కాంపోనెంట్ ఇన్వెస్ట్ చేయలే, అది వదిలేసి జస్ట్ ఈఎంఐ మాట్లాడుతున్నా. ఓకే, అదే కొత్త అపార్ట్మెంట్ మీరు దాదాపుగా 3.5 లక్షల రూపాయలు ఈఎంఐ మనకు మంత్లీ వచ్చింది కదా, ₹1,00,000 రెంట్ పక్కన పెట్టండి. 1,00,000 పక్కకు పెట్టి 2.5 లక్షలు ప్రతి నెల ఎస్ఐపి రూపంలో 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయండి. దాదాపు 20 సంవత్సరాలు కానీ మీరు ఇన్వెస్ట్ చేసే టోటల్ వాల్యూ గట్టిగా ఉంటే 6 కోట్లు, సుమారుగా 6 కోట్లకు మించి ఉండదు సుమారుగా. సో బేసిక్గా ఈ 6 కోట్లకు కానీ మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 31 కోటికి వెళ్తుంది. అది అదే మీరు ఈఎంఐ చొప్పున పే చేసుకుంటూ వెళ్తే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ సుమారుగా 9 కోట్లు అవుతుంది. 9.5 కోట్లు సుమారుగా. 9.5 కోట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెడుతున్నారు, కానీ ఇక్కడ మీరు పెట్టేదేమో 6 కోట్లే. మీ దగ్గర ఉండే ఫండ్ వాల్యూ ఏమో సుమారుగా ఎంత 31 కోటి. అపార్ట్మెంట్ 31 కోట్లు అవుద్దా? నాకు ఇప్పుడు చెప్పండి లెక్క. 31 కోట్లు అది అవ్వగలుగుతుందా? అవ్వలేదు కదా. సో బేసిక్గా ఎర్లీ కొనడం తప్పనని సార్, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు బల్క్ క్యాష్, తప్పేం లేదు. నేను దానికేమి మళ్ళీ ఇట్లా చేయాలని ఉండకపోవడం అది. కానీ ఎదగాల్సిన వాడి లక్షణం ఇంకో రకంగా ఉండాలి. ఆల్రెడీ ఎదిగేశారు, డబ్బులు బాగా ఉన్నాయి, మా దగ్గర ఏం చేయాలో తెలియట్లే, ఒక్కటి అమ్మితే నాకు వచ్చేస్తుంది, ఓకే అమ్ముకోండి, ప్రాబ్లం లేదు, దే ఆర్ హ్యాపీ, లగ్జరీ ఎంజాయ్ చేయండి. బట్ ఎదగాలి అనే జీలు ఉన్న వాళ్ళు ముందుగా పెట్టుబడులకు ప్రియారిటీ ఇవ్వాలి. పెట్టుబడులకు ప్రియారిటీ ఇచ్చి మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం నేను పెట్టే పెట్టుబడులు ఇంత CAGRతో గ్రో అవ్వాలని టార్గెట్ పెట్టుకొని పని చేయండి. దానికి అనుకూలంగా చేస్తే అపార్ట్మెంట్తో పోలిస్తే మీరు అద్భుతంగా డబ్బులు సంపాదిస్తారు. మీ దగ్గర 35 కోట్లు ఉంటే 20 సంవత్సరాల తర్వాత మీరు ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మీ రిటైర్మెంట్కి మీకు అసలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉందా? మీరు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఏ వెల్త్ మీరు ఈ అపార్ట్మెంట్ ఇచ్చి అసలు ఎట్లా కంపేర్ చేయగలుగుతారు? ఏ వెల్త్ కంపేర్ అవుతుంది దేనితోటి కంపేర్ చేయలేరు. అంతగా కొనాలనుకుంటే భూములు కొనుక్కోండి, ఏదన్నా తీసుకొని, కానీ లోన్ తీసుకొని చేయకండి ఆ పని. ఒక లిక్విడ్ అసెట్ ఫామ్ అయిన తర్వాత ఒక భూమి కొనండి. హైదరాబాద్లో ఒక భూమి కూడా మనకి ఈక్విటీ మార్కెట్స్లో ఈక్వలెంట్గా పెరుగుద్ది. భూములు పెరుగుతాయి ఈక్వలెంట్గా, కానీ అపార్ట్మెంట్ పెరగదు. రియల్ ఎస్టేట్లో భూమి మీద పెట్టుబడి పెడితే పెరుగుద్ది, అపార్ట్మెంట్ మీద పెట్టుబడి పెడితే జరగదు అది. సో బేసిక్గా మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఎవరో అన్నారనో ఎవరో ఉద్దేశించి మనతో మాట్లాడుతూ వదిలేయండి అవన్నీ. అంటే ఇప్పుడు మొత్తానికి వాళ్ళు వీళ్ళు వచ్చి అడిగారని చెప్పి తొందరపడి అంటే ఇల్లు ఉండడం మంచిదే, బట్ ఇప్పుడు మన ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఇల్లు కొనడం అనేది తప్పు కాదు, సజెస్ట్ చేయడం తప్పు కాదు. బట్ అవతలి వాడి ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, మనం వాడికి సలహా ఇచ్చే ముందు అంటే
వాడంత ఖర్చు పెట్టుకోగలడా లేదా అని అవతల వాళ్ళు ఆలోచించాలి. Exactly. అంటే హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏదో ఇల్లు ఉండాలి, లేకపోతే ఇక్కడ ఏదో రాజ్యాంగం ఒప్పుకోదు అన్నట్లుగా situation అయితే కాదు. ఉండాలి అనేది ఎమోషన్ సార్. ఉమ్, ఉండాలి అనేది ఒక ఎమోషన్. లాజికల్ గా మీరు బ్రేక్ డౌన్ చేసి చేయండి. ఉమ్, నేను ఎవరిని ఏ మాట నేను కాదనట్లేదు, ఎవరి థాట్ ప్రాసెస్ తప్పనట్లేదు. చెప్పను కూడా. ఒక నిర్ణయం తీసుకునే ముందు పేపర్ మీద పెట్టండి. ఉమ్, ఇది ఎమోషనల్ థాటా లేకపోతే లాజికల్ థాటో అర్థమవుతుంది మీకు. లేదా మీకు కన్ఫ్యూజన్ ఉందా, ఒక ప్లానర్ దగ్గరికి వెళ్ళండి, కూర్చొని మాట్లాడుకోండి, నిర్ణయం వైజ్గా తీసుకోండి. లేదు అప్పటికి కూడా మీకు ఇల్లే మంచిదే అని అనిపిస్తే ఇక జీవితంలో రిగ్రెట్ కాకుండా దానికి వెళ్ళిపోండి. బట్ ఒక స్టెప్ తీసుకునే ముందు ఎమోషనల్ డెసిషన్ తీసుకోవద్దు. ఎమోషన్ మీ యొక్క ఆర్థిక సిచ్యువేషన్స్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మన ఇండియాలో అందరికీ ఎమోషన్స్ ఎక్కువే. నేను హ్యూమన్ బీయింగ్నే, నేను భారతదేశంలో పుట్టా, నాకు ఎమోషన్స్ ఉంటాయి. అటువంటి టైంలో నేను డైరెక్ట్గా నిర్ణయాలు తీసుకోకుండా నేను కూడా నా కొలీగ్స్లో ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్తో కూర్చొని మాట్లాడుకుంటా. ఉమ్, బ్రదర్ ఇట్లా అనుకుంటున్నా, మీ సజెషన్ ఏంటి అని కూర్చొని డిస్కస్ చేసుకోండి మీ ప్లానర్స్ తోటి. యూ విల్ హ్యావ్ గుడ్ అడ్వాంటేజ్. సో మొత్తానికి వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి తొందరపడి ఇల్లు కొంటే మాత్రం నెలకు అంటే ఏదైనా ఒక 2 కోట్లలో కొంటే మాత్రం నెలకు ఒక 1,30,000, లేదంటే ఏదైనా కొత్త అపార్ట్మెంట్ 4-5 కోట్లు పెట్టి కొన్నామంటే ఓ 3.5 లక్షలు. దాన్ని బట్టి ఇంకా సార్ ఒకటే క్వశ్చన్, ఒక 3 నెలల పాటు అనుకోని పరిస్థితులు వాళ్ళు ఉద్యోగం చేయకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడేం చేస్తారు? అవును, ఎందుకంటే ఇది కోవిడ్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేశారు కదా. 2020-21లో ప్రతి ఒక్కరు రోడ్డున పడ్డారు. జరిగింది పెద్ద ఉద్యోగాలు చేసే ఇళ్ళలో ఖాళీ కూర్చున్నారు. రిసెషన్ ఇప్పటిదాకా మనకు భారతదేశంలో ఎప్పుడు రాలేదా? ఎందుకు రాలేదు సార్? ఉద్యోగాలు పోలేదా? 2008-2009లో వచ్చిన రెసెషన్ వల్ల కొన్ని బ్యాంకులు అసలు లోన్లు ఇవ్వడం కూడా మానేశాయి. ఆ టైంలో కొన్ని వందల వేల మంది ఈఎంఐలు కట్టలేక కార్లు, హౌస్ 2000 సంవత్సరంలో సరెండర్ కూడా చేసేసారు. 2000లో వచ్చింది, 2007-8లో వచ్చింది, అంతకుముందు 1900 సంవత్సరాల్లో వచ్చింది. ఎన్ని రిసెషన్స్ చూడలేదు. ఇవన్నీ జరగవని గ్యారంటీ ఉందా? అంతే కదా. దేనికైనా ప్రాబబిలిటీ ఉంది. మరి అంత పెద్ద రిస్క్ తీసుకొచ్చి మీరు నెత్తిన పెట్టుకుంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? నేను చెయ్యొద్దు అనట్లేదు, మీ దగ్గర అంత ఎక్స్ట్రా క్యాష్ ఉండాలి, అంత క్యాపబిలిటీ మనకు ఉండాలి. అది ఎగ్జాక్ట్లీ. 1-2 కోట్లు పెట్టి ఇల్లు కొనడం తప్పు కాదు, బట్ ఆ కొనగలిగే స్తోమత, అంత స్థాయి ఉద్యోగం చేయకపోయినా లెవెల్స్ మన దగ్గర ఉండగలిగితే, అంత కట్టగలిగితేనే మీరు ఆ పని చేయాలి. కట్టలేము అనుకున్నప్పుడు చేయొద్దు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమంత్. మొత్తానికి అందరు కళ్ళు తెరిపించారు. ఎవరైతే హైదరాబాద్ లో ఉంటారో, ఎవరైతే ఇల్లు కొనమని అందరికీ సలహాలు సూచనలు ఇస్తుంటారో అటువంటి వాళ్ళందరికీ కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.